మొన్న హైదరాబాద్లో ఇనార్బిట్ మాల్లో పనిచేసే సేల్స్ గర్ల్ భారతి అనే యువతిని ఐటీసీ కోహినూర్ దగ్గర లింగంనేని రమేష్ గారి కుమారుడు ఓవర్ స్పీడ్ వచ్చి ఆ యువతిని గుద్ది చంపేయడం జరిగింది. ఆ ఘటన పైన రాత్రి రిపబ్లిక్ టీవీ ఆర్నబ్ డిబేట్ పెట్టాడు. ఆ డిబేట్ నడుస్తున్న సందర్భంలో నాగరాజు అని చెప్పి ఈ హైదరాబాదుకు చెందినటువంటి వ్యక్తి కాల్ చేశాడు. సార్, నేను లైవ్ విట్నెస్ని, నేను అక్కడ యువతని చంపినప్పుడు నేను అక్కడే ఉన్నాను. ఆ ఘటనలో ఆయన గుద్ది కనీసం పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు. అసలు ఇంత దారుణం ఏంటి? ఆర్నబ్ రోజు నీ డిబేట్లు నేను చూస్తాను. ఈ జోష్నా గారు టీడీపీకి సంబంధించిన వ్యక్తి, అలాగే పట్టాభి, వీళ్ళిద్దరూ రెగ్యులర్గా మీ డిబేట్కి వచ్చి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు. మరి ఈ జనసేన ఎంపీ ఎంపీ కొడుకు కారు గుద్దిన ఘటనలో ఎందుకు వాళ్ళిద్దరు డిబేట్కి రాలేదు అని చెప్పి ఆర్నబ్ని ఈ కాలర్ అడుగుతాడు ఫోన్ చేసి లైవ్లో. వెంటనే ఆర్నబ్ ఏం చెప్తాడంటే, నేను అడిగాను, వాళ్ళిద్దరు రానన్నారు, ఇది ఎవరి నిర్ణయమో నాకైతే తెలియదు, మరి పైన నుంచి వాళ్ళకి ఆదేశాలు వచ్చినాయేమో, ఈ ఘటన సీరియస్ ఇష్యూ, రావాలి మీరు 5 అని అడిగితే వాళ్ళు కనీసం రాను అని చెప్పారు. అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధులు వీళ్ళు ఎవరైనా కానీ వాళ్ళ పార్టీనో లేకపోతే వాళ్ళ కూటమి తరపునో లేకపోతే ఎక్కడైనా కానీ ఆ సంబంధిత అంశాలని ఏదైతే వాళ్ళకు వ్యతిరేకంగా ఉండేదాని మీద మాట్లాడరు. వీళ్ళు ఇదే కాదు, గతంలో వార్ రూమ్ డోర్ రూమ్ అని చెప్పి నవ్వులు పాలైన ఘటన మనం చూసాం ఇండిగో విమానాల క్రైసిస్ సమయంలో. అప్పుడు కూడా ఆ కుర్చీ ఆర్నబార్ పెట్టి, ఇదిగో ఖాళీగా పెట్టాను ఈ కుర్చీ, మీరేం ఇంకా రాలేదని చెప్పి చెడు కూడా ఆడుకున్నాడు. ఈ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి సభ్యులు లేకపోతే వీళ్ళందరూ జగన్ గారిని తిట్టడం కోసం అయితే వస్తారు తప్పితే వీళ్ళు చేస్తున్న దానికి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వరు. ఇక ఈ కాలర్ అంటాడు, అసలు టీడీపీ వాళ్ళకి ఎంత సంబంధం అంటే, ఈ లింగంనేని రమేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఉంటున్న ఇల్లు కూడా ఇప్పుడు లింగంనేని రమేష్ గారు ఇచ్చిందే, అంత సన్నిహితంగా ఉంటాడు తెలుగుదేశం పార్టీతోటి, ఇంకా వాళ్ళు అందుకు రాలేదా 5 అని చెప్పి ఈ కాలర్ అడుగుతాడు. వాళ్ళు ఖచ్చితంగా రావాల్సిందే కదా 5 అని. అప్పుడు ఈ కాలర్ అంటాడు, ఆయన జనసేన ఎంపీ ఇప్పుడు 5 అంటే, ఆ జనసేన ఎంపీ కదా, నేను ఇప్పుడు లైవ్లో పవన్ కళ్యాణ్ గారికి మెసేజ్ పెడుతున్నాను, నా దగ్గర ఆయన నెంబర్ ఉంది, ఆయన రిప్లై ఇస్తారులేదు చూద్దాము అని చెప్పి ఆయన ఆర్నబ్ గారు వెంటనే పవన్ కళ్యాణ్ గారికి లైవ్లోనే మెసేజ్ పెడతాడు. ఈ ఘటన నేను ఇప్పుడు డిబేట్ పెట్టాను, ఈ ఘటన సంబంధించి మీ మాటలేంటి, మీ వ్యాఖ్యలు ఏంటి 5 అని చెప్పి, మీ రిప్లై ఏంటి అని చెప్పి పెడితే మనందరికి తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఎట్లా ఈ కేరళ వైద్యానికి వెళ్ళారు అని చెప్పి మనందరికి తెలుసు. అప్పుడు ఎట్లా ఆయన ఇప్పుడు అవైలబుల్గా ఉండరు కాబట్టి రిప్లై అయితే వచ్చి ఉండదు. కానీ కాలర్ కూడా ఉలిక్కి పడింది ఏంటంటే, నువ్వు ఇక్కడ టీడీపీ కదా చెప్పాల్సింది, టీడీపీ ఎంపీలు ఎందుకు రాలేదు, రెగ్యులర్గా వచ్చి నీ దాంట్లో గోల్ చేస్తూ ఉంటారు కదా, సరే జనసేన వాళ్ళు ఈ ఎంపీ జనసేన ఎంపీని తెలిసినప్పుడు జనసేన వాళ్ళు కూడా పిలిస్తే బాగుండు కదా అని ఆ కాలర్ అయితే ఆ రకంగా ఉలిక్కిపడి ఉండవచ్చు బహుశా. ఏదైనా కానీ ఒకటైతే వాస్తవం, లింగంనేని రమేష్ గారి కుమారుడి ఘటన పైన జనసేన నుంచి ఇంతవరకు ఏ ప్రకటన రాలా. ఎట్ ద సేమ్ టైం తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా తప్పించుకునే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు. మరి ఒకటైతే గుర్తుపెట్టుకోండి, సిదిరి అప్పలరాజు గారి కుమారుడు 18 ఏళ్ల పిల్లాడు ఒక వ్యక్తిని గుద్ది చంపితే వెంటనే ఆ పిల్లోడు యాక్సిడెంటల్ కేసు నుంచి మార్చి మర్డర్ అటెంప్ట్కి పెట్టి ఆ 18 ఏళ్ళ పిల్లోడిని తీసుకుపోయి జైల్లో వేసి, ఆ తర్వాత సిదిరి అప్పలరాజు గారిని కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేసి జైల్లో వేసి మీ పైచాచిక ఆనందాన్ని పొందారు కదా. మరి ఇక్కడ ఈ జోష్నా అని చెప్పి ఓవర్ స్పీడ్తో అంత ట్రాఫిక్ ఉండే ఏరియాలో ఓవర్ స్పీడ్తో వచ్చి ఆ జోష్నా అనే అమ్మాయిని గుద్దినటువంటి ఈ లింగంనేని రమేష్ గారి కుమారుడు సంజూష్ అనే వ్యక్తి పైన ఎటువంటి చర్యలు లేవు, స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. ఇది చూసిన వాళ్ళు ఎవరికైనా ఏమర్థం అవుతుంది అంటే, మీ ఆలోచనలు మీ విధానాలు ఎలా ఉంటాయంటే, మీకు ఎలా కావాలంటే అలా తిప్పుతారు చట్టాలని, ఎలా కావాలంటే అలా చెప్పెడతారు సెక్షన్లని, మీకు అనుకూలంగా ఉండేది ఏదైనా చేస్తారు, మీకు న్యాయం ధర్మం అవి ఏం కనపడవు. ఆ మహిళ భారతీయ అని ఆమె ఒరిస్సా నుంచి ఇక్కడికి వచ్చి పనిచేస్తుందంట సేల్స్ గర్ల్గా, 18,000 జీతానికి వాళ్ళ కుటుంబ పోషణ కోసం. ఆ యువతకి ఏం చేస్తారు, ఏం న్యాయం చేస్తారు? ఇంకా లింగంనేని రమేష్ గారు ఇప్పుడు కూడా ట్వీట్లు పెడతా ఉంటారు. నిన్న 14 మందితో కూడినటువంటి జనసేన కమిటీ అద్భుతంగా పనిచేయాలని కోరుకుంటున్నాను, వాళ్ళందరూ శుభాకాంక్షలని నిన్న కూడా ట్వీట్ పెడతాడు. చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ఇదేనా ఒక ప్రాణానికి మీరు ఇచ్చే విలువ ప్రభుత్వం కానీ లింగంనేని రమేష్ గారు కానీ అనిపిస్తుంది.